నమస్కారం. G7 భక్తి ఛానల్కి స్వాగతం. కోటి సూర్యప్రకాశమైన శివలింగం జ్యోతిర్మయ స్వరూపుడైన మహాశివుని ప్రతిరూపం. పరమశివుని ఆరాధ్య చిహ్నం లింగం. కంటికి కనిపిస్తున్న జగత్తంతా లింగం నందే ఇమిడి ఉంది. లింగమూలంలో బ్రహ్మ, మధ్యన విష్ణువు, ఉపరి భాగమందు ఓంకార స్వరూపుడైన రుద్రమూర్తి సదాశివుడు ఉంటారు. ఇంతటి పరమ విశిష్టమైన పరమేశ్వరుని లింగ దర్శనాన్ని చేసుకున్నట్లయితే ఎంతో పుణ్యఫలదాయకం. అదే మహాముక్తికి సోపానం. సోమనాథ జ్యోతిర్లింగ ప్రతిష్టాపన ఎలా జరిగిందో మీకు తెలుసా? ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిది. దక్షుడు 27 నక్షత్రాల పేర్లున్న తన కుమార్తెలను చంద్రునికిచ్చి వివాహం చేశాడు. వారందరూ చాలా సౌందర్యవంతులు. కానీ చంద్రుడు వారిలో రోహిణిని మాత్రమే బాగా చూసుకునేవాడు. అందుకే మిగతా వారందరూ తమ తండ్రి వద్దకు వెళ్ళి చంద్రుడి గురించి చెప్పి ఎంతగానో బాధపడ్డారు. అందుకు దక్షుడు కోపించి చంద్రుణ్ణి నీవు క్షయవ్యాధి పీడితుడవవుతావు అంటూ శపిస్తాడు. ఆ వ్యాధితో చంద్రుడు క్షీణించిపోసాగాడు. అతడి తేజస్సు నశించింది. లోకాలకు ప్రతి రాత్రి చీకటి రాత్రైంది. అందుకు దేవతలు, మునులు అంతా కలిసి బ్రహ్మ దగ్గరకు వెళ్ళి చాలా బాధపడ్డారు. అది విని బ్రహ్మ చంద్రుడితో నీవు సౌరాష్ట్రలో ఉన్న ప్రభాస తీర్థానికి వెళ్ళి పార్థివ లింగాన్ని ప్రతిష్ఠించి మృత్యుంజయ మహామంత్రాన్ని జపించమని ఆదేశించాడు. చంద్రుడు అలాగే చేశాడు. ఆ భక్తికి మెచ్చి శివుడు కరుణించి క్షయవ్యాధి బారి నుండి విముక్తి కలిగించి అనుగ్రహించాడు. ఆ విధంగా చంద్రుని ప్రార్థన వల్ల ఇక్కడ జ్యోతిర్లింగంగా వెలసి సోమనాథేశ్వర లింగంగా పేరు పొందాడు శివుడు. G7